ప్రభునందు ప్రియులైన సహోదరులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గొప్ప సమయం దేవుడిచ్చినందుకు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మా టీం అంతా కలిసి ఒక సహోదరుడికి సహాయపడడానికి మేము వెళ్తున్నాం. ఆయన కూడా క్రైస్తవ సహోదరుడు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన మంచానికే పరిమితమై ఉన్నాడు. అతని లెగ్ అంతా కూడా, అతని కాలంతా కూడా పాడై ఉంది. దాన్ని మేము అతన్ని చూసినప్పుడు మేము మా యొక్క మనస్సులో సహాయపడాలంటే ఆలోచన కలిగినప్పుడు మేమందరం కూడా కొద్దిగా మా తరపున చందాలు వేసుకొని ఆయనకు సహాయపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేయాలి. మీరు అందరూ ప్రార్థన చేయాలని అందరికీ వందనాలు. రఘుమారి గారు ఎంత హెల్ప్ చేస్తారు అసలు అనుకున్న సార్. లాస్ట్ టైం వచ్చి చూసి జస్ట్ ఇలా ప్రిపేర్ చేసి వెళ్ళిపోరు, కానీ కనీసం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కానీ మీరు మా పరిస్థితి చూసి ఎంత చేసినారు అసలు మేము లైఫ్ లో మర్చిపోయినా. దేవుడు అని కాదు, మీరు మీలో ఉంచారు దేవుడు. తర్వాత రఘుమారి గారు టీం ఉంది, మీకు గ్రూప్ వల్ల మీరు మీ టీం సార్. మీ అందరికి మరొకసారి సార్ ధన్యవాదాలు సార్. మీలో దేవుడు కూడా మమ్మల్ని కూడా దేవుడు మమ్మల్ని ముందు నడిపించి ఇంకా మీలో చాలా వందనాలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. చిన్న మాటలు ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా ప్రియబిడ్డను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. చక్కగా ప్రభా మంచి ఉన్నతమైన చదువును బిడ్డ చదువుకున్నాడు ప్రభా. అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రభా తన యొక్క కాళ్ళు కలిగిన గాయాన్ని బట్టి ఈ రోజున మంచానికి పరిమితి అయ్యాడు ప్రభా. చంట బిడ్డలు ప్రభా వారి కన్నీరును నువ్వు చూస్తున్నావు. తర్వాత తన యొక్క భార్య యొక్క ప్రార్థన వింటున్నావు ప్రభు. నీకు వందనాలు. ఒకవేళ వారి అనుజనులు అయినప్పటికీ కూడా దేవ వారి వేదన, వారి సమస్య, వారి బాధ సమస్తం వెలిగిన దేవుడవు దేవా. నువ్వు ప్రేమలో దేవుడవు ప్రభు. మమ్మల్ని బాధపడడం నీకు ఇష్టం ఉండదు ప్రభు. నీకు వందనాలు. నీకు మాను స్వస్థపరచండి. ఈ రోజున చిన్నపాటి సహాయం మాత్రమే మేము చేశాం, కానీ గొప్ప సహాయం చేసే దేవుడవు నీవు. నేను స్వస్థపరిచే యెహోవా నేను అంటున్నావు ప్రభువ. మరలా మేము వచ్చి బిడ్డతో సంతోషించే భాగ్యం దయచేయం ప్రార్థన చేస్తున్నాను. నడవగలగాలి, తన పనులు తాను చేసుకోగలగాలి. దేవుడే నన్ను స్వస్థపరచని ఈ యొక్క గ్రామంలో సాక్షిగా బ్రతకాలి ప్రభువ. అలాంటి అద్భుతమైన కార్యాన్ని నువ్వు జరిగించడం ప్రార్థన చేస్తున్నాను. ఒక మంచి ఆలోచన ప్రభు, మంచి ప్రేరేపణ రవికుమార్ అయ్యారు నువ్వు దయచేసిన దానమును బట్టి వందనాలు. వెంటనే ప్రభువా నీ ప్రేమను చూపడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప మనసును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించున్నాను. మరొకసారి ప్రభువా నీ హస్తాన్ని బిడ్డ మీద చాచండి. నీ గాయమైన హస్తం ప్రభు నీ కుమారుని మీద ఉంచండి. సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో కలుగును గాక. సహాయం దయచేయమని యేసు నామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్.